ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్రాల గురించి తెలుసుకుంటూ మనం ఈ రోజున పుష్యమి నక్షత్రం వారు ఏ రోజు నియమాలు పాటించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రోజున వాళ్ళు పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి, అదేవిధంగా ఏ చెట్టు దగ్గర దీపం పెట్టి ఏ చెట్టుకి నీళ్లు పోసి ఏ చెట్టు దగ్గర ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ పుష్యమి నక్షత్రం వారు శనీశ్వరుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, శనివారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ శనీశ్వరుడు ఉన్న చోట నువ్వుల నూనె వేసి నల్ల నువ్వులు వేసి ఒక నల్లని వస్త్రాన్ని వేసి ఆ యొక్క నవగ్రహాల చుట్టూ 27 సార్లు కానీ 17 సార్లు కానీ 54 సార్లు కానీ ప్రదక్షిణ చేయడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. వీళ్ళు ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ పుష్యమి నక్షత్రం వారు మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 21 తామలపాకులు కానీ 27 తమలపాకులు కానీ తీసుకుని దాని మీద శ్రీరామ అని రాసి అవి చేత్తో పట్టుకుని మీరు ఎన్ని తమలపాకులు తీసుకున్నారో అన్నిసార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ తమలపాకులు ఆంజనేయ స్వామి దగ్గర సమర్పించి మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఆ స్వామి వారికి చెప్పుకోండి. పుష్యమి నక్షత్రం వారికి అంతా కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా మీరు శనివారం నాడు నూనెతో చేసిన వస్తువులు పేదవారికి ఆహారంగా సమర్పించడం, లేకపోతే ఎక్కడైనా అన్నదానం చెయ్యడం, అయితే అన్నదానం చేస్తున్న చోట మీ వంతు సహకారం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టు దగ్గర శనివారం నాడు అమావాస్య నాడు ఈ పుష్యమి నక్షత్రం వారు శనివారం నాడు అమావాస్య నాడు రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి అక్కడ వరిపిండి పసుపు కలిపి చిన్న ముగ్గుగా వేసి అక్కడ ఆవునేతితో దీపారాధన చెయ్యండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. మీ ఇంటి దగ్గరలో దేవాలయం ఉంటే ఈ పుష్యమి నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా అవకాశం ఉన్నప్పుడు రావి చెట్టుకి 27 ప్రదక్షిణలు చెయ్యండి. చేసి అక్కడ ఆవునేతితో దీపారాధన చెయ్యండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. లేకపోతే ఎక్కడైనా సరే రావి చెట్టు దొరికితే మీరు పట్టుకెళ్ళి దేవాలయం దగ్గర ఆవరణలో పాతండి. అది పెరిగి పెద్దదవుతున్న కొద్దీ అక్కడ చాలామంది పూజలు చేస్తారు, చాలామంది ప్రదక్షిణ చేస్తారు. దానివల్ల కూడా మీకు కొంత మేలు అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం అంటే ఉదయం సాయంత్రం టిఫిన్ చేసి మధ్యాహ్నం ఒంటిపూట మాత్రమే భోజనం చేయడం, అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తిరిగి భోజనం చేయడం, ఏదో ఒక పూట భోజనం ఒంటి పొద్దు ఉండడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీరు శనివారం నాడు శని ప్రీతి కోసం నువ్వులు దానం చెయ్యండి, నల్లని వస్త్రాలు దానం చెయ్యండి. అదేవిధంగా శనివారం నాడు పేదవారికి నూనెతో చేసినటువంటి వస్తువులు ఆహారంగా సమర్పించండి. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి ఆవునేతితో దీపారాధన చెయ్యండి. అదేవిధంగా ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు బాగా కష్టం కలిగినప్పుడు చాలా బాధల్లో ఉన్నప్పుడు మీరు అమావాస్య మంగళవారం వచ్చిన రోజున మనకి క్యాలెండర్ చూసినా పంచాంగం చూసినా తెలుస్తుంది. అమావాస్య మంగళవారం వచ్చిన రోజున ఆ యొక్క నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ 27 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వులు శనీశ్వరుడికి సమర్పించండి. నల్లని వస్త్రాలు దుప్పటి లాంటిది ఆ రోడ్డు దగ్గర ఉండే పేదవారికి ఎవరికైనా సరే దానం చెయ్యండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా మీరు శనివారం నాడు శక్తి కొలది నువ్వులు కానీ నువ్వు పప్పు కానీ దానం చెయ్యండి. నువ్వు పప్పుతో చేసినటువంటి పదార్థాలు ఎవరికైనా పిల్లలకు కానీ ఎవరికైనా పంచిపెట్టండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం హం హనుమతే నమః అనే ఈ యొక్క మంత్రాలను చదువుకోవడం,
చాలా మంచిది. మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ యొక్క నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసి వెళ్ళండి. మీ యొక్క పని అంతా కూడా తప్పకుండా విజయవంతం అవుతుంది. అదేవిధంగా మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినా, వ్యాపారం ప్రారంభించినా, ఏదైనా సరే నూతనంగా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో సింధూరంతో పూజ చేయించుకుని అక్కడ దగ్గరలో రావి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేయండి. మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అవ్వాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.